మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు పోక్సో కింద సెక్షన్లను యాడ్ చేశారు నార్సింగ్ పోలీసులు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడే ముంబై హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసుకు పోక్సో సెక్షన్లను కూడా యాడ్ చేశారు. అయితే తనపై లైంగిక వేధింపుల కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు జానీ. డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పించినా ఇప్పటి వరకు స్పందన లేదు. ఫోన్లు కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. రేప్ కేసులో జానీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆ భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, జానీ మాస్టర్ కేసులో ప్రస్తుతం పోక్సో సెక్షన్ కూడా యాడ్ అయింది. అయితే ఇప్పటికీ ఇంకా కూడా జానీ మాస్టర్ అజ్ఞాతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రేప్ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ మెడకు మరొక ఉచ్చు బిగుసుకుపోతుంది. ముఖ్యంగా ఇన్ని రోజులు 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు తాజాగా పోక్సో చట్టాన్ని యాడ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే విక్టిమ్ 2019లో తాను జానీ మాస్టర్కి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయినట్టుగా దీంట్లో ఒక ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీలోనో కంప్లైంట్ కాపీలోనో చాలా స్పష్టంగా రాసింది. ఎందుకంటే అదే ఏడాది తాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా నేను జాయిన్ అయ్యాను, అప్పుడు నా వయసు 17 సంవత్సరాలంటూ కూడా తను చెప్పింది. అయితే మొన్న కంప్లైంట్ ఇచ్చే సమయానికి నా వయసు 21 సంవత్సరాలుగా కూడా తను చెప్పింది. ఎంత తన పేరుతో పాటు తనకు ఇప్పుడు వయసు 21 విచారించిన తర్వాత చూసిన తర్వాత ఆమె దగ్గర వద్దను బట్టి పూర్తి స్థాయి ఎవిడెన్స్ చూసిన తర్వాత ఈ పోక్సో చట్టాన్ని యాడ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఆయన పైన నమోదైనటువంటి సెక్షన్స్ కూడా కొన్ని నాన్ బెయిలబుల్ చట్టాలు ఉన్నాయి కాబట్టి నాన్ బెయిలబుల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి 4 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే జానీ మాస్టర్ ఎక్కడ అంటూ కూడా నిన్నటి నుంచి కూడా పోలీసులు అనేక రకాలుగా కూడా విచారణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అత్యంత బాగా క్లోజ్గా ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ కానీ మిగతా వ్యక్తుల గురించి కూడా ఆరా తీశారు. ఆయన ఆచూకీ గురించి కూడా కనుగొనడానికి ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళకి ఎవరికి కూడా ఆచూకీ అయితే తెలియలేదు. అయితే 3 రోజుల నుంచి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. 2 ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ మాత్రం స్విచ్ ఆన్ చేసింది. కాకపోతే ఎవరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయటం లేదు. అయితే ఉదయం నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని, తర్వాత బాంబేలో ఉన్నాడని, ఇప్పుడు ఏకంగా లడఖ్లో ఉన్నారనేసి అక్కడికి ప్రత్యేక బృందాలు వెళ్ళారనేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఎటువంటి బృందాలు ఏర్పాటు చేయలేదని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే జానీ మాస్టర్కి మేము నోటీసులు అయితే ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడే దీని వైద్య పరీక్షలు ముగిసాయి, స్టేట్మెంట్తో రికార్డ్ చేసిన తర్వాత ప్రాథమిక ఎవిడెన్స్ అనేది కొన్ని సబ్మిట్ చేశారు కాబట్టి వాటి బేస్ చేసుకొని మేము విచారణ అనేది సాగిస్తున్నామని కూడా చెప్తున్నారు. మరోవైపు లడఖ్ కూడా మరొక బృందాన్ని మేము పంపిస్తున్నామనేసి కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా మేము ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేమనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ విక్టిమ్కి సంబంధించి అలాగే జానీ మాస్టర్కి సంబంధించి ఈ విషయాల్లో ఎవరికి పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఇంటర్నల్ మ్యాటర్గానే చూడాలి. ఇప్పటికే మహిళా కమిషన్ కానీ అలాగే వీళ్ళు ఉమెన్ సేఫ్టీ వింగ్లో కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి వ్యక్తిగతం పాటించాలనేసి దానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటకు చెప్పకూడదు అనేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు విక్టిమ్కి సంబంధించినటువంటి ఫొటోస్, కొన్ని డ్యాన్స్ వీడియోస్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో నిన్నటించి కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఆమె రాసినటువంటి కంప్లైంట్ కాపీని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యం దీనిపైన కూడా డీసీపీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. నార్సింగ్ పోలీసులకి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు కాబట్టి తన కంప్లైంట్ ఆమె చెప్పింది. ఈ రకంగా నా పైన ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు, లేకపోతే నా ఫోటోలు బయట పెడుతున్నారు, అందుకే నాకు భయం వేస్తుంది. పైగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా పెద్ద వ్యక్తి కాబట్టి ఆయనకి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, ఆయన నా పైన పగ తీర్చుకునే అవకాశం ఉందనేసి కూడా పోలీసుల వద్ద కూడా ఆమె చెప్పినట్టుగా సమాచారం ఉంది. దీంతో పోలీసులు కూడా ఇక మీదట ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్కడ బయటకు చెప్పకూడదు అనేసి కూడా చాలా గోప్యత పాటించాలనేసి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
ఆఫీసర్కి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఈ పక్క నాసింగ్ పోలీసులు పోక్సో చట్టాన్ని జానీ మాస్టర్ పైన ప్రయోగించిన తర్వాత ఇప్పుడు బుద్ధ భవన్ దగ్గరకు వచ్చా. బుద్ధ భవన్ దగ్గర కొన్ని మహిళా సంఘాలు ఈ ఉమెన్స్ కమిషనర్కి వచ్చి ఫిర్యాదు చేయడానికి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే తను ఒక హిందూ అమ్మాయిని 17 ఏళ్ల వయసులో మైనర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా లైంగిక దాడి చేశారు. పైగా మతం మారమని అతను ప్రోత్సహించినట్టుగా ఆ అమ్మాయి కంప్లైంట్గా అప్లై రాసింది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా ఇటు ఏదైతే ఉమెన్ కమిషనర్ చైర్మన్ అయినటువంటి నెరళ్ళ శారదని కూడా కలిసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీనిపైన ఇప్పుడు కమిటీ సభ్యులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఇప్పుడు ఇంత జరుగుతున్న దాదాపు 3 రోజులైంది ఇష్యూ బయటకు వచ్చి ఇప్పటి వరకు జానీ మాస్టర్ దీనిపైన ఎక్కడా స్పందించలేదు. దానితో పాటు అతను ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ వ్యవహారాలంతా కూడా ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో కూడా జనసేన పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంటర్నల్ ఎంక్వైరీలో కూడా అతను ఆమెతో సంబంధం కలిగి ఉన్నాడనేసి కూడా కొన్ని నివేదికలు వచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళు సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు కెరీర్ పరంగా ఇటు పొలిటికల్ కెరీర్ పరంగా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు జానీ మాస్టర్కి ఒక షాక్గానే చెప్పుకోవచ్చు. దానితో పాటు నిన్న జరిగినటువంటి ఫిల్మ్ ఛాంబర్లో జరిగినటువంటి కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా ఈ విషయం గురించి జానీ మాస్టర్కి అనుకూలంగాను వ్యతిరేకంగాను విక్టిమ్కి అనుకూలంగాను వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నటువంటి సినీ పెద్దలు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో సభ్యత్వం కలిగినటువంటి వారైనా అది డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ అయితే ఇతర రంగాలకు సంబంధించిన వారు ఎవరైనా కూడా ఈ విషయం గురించి ఎవరు కూడా చర్చించద్దండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అంటూ కూడా నిన్న ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి దామోదరు అందరికీ హుకుం జారీ చేసినట్టుగా సమాచారం వస్తుంది. దాని తగ్గట్టుగానే నిన్న డాన్సర్స్ అసోసియేషన్ గ్రూపుల్లోనూ అలాగే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ గ్రూపుల్లోనూ కూడా ఒక ఆడియో అనేది రిలీజ్ చేశారు. ఈ విషయంపైన ఎవరు కూడా మాట్లాడొద్దండి, ఈ విషయంలో లబ్ధి పొందాలనేసి ఎవరిపైన ఎవరు ఆరోపణలు చేసుకోవద్దనేసి కూడా చెప్పడం, ముఖ్యంగా మీడియా జోలికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా నిన్న ఫిల్మ్ ఛాంబర్ నుంచి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే ఆడియో ఇప్పుడు హల్చల్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరి కాసేపట్లో ఇప్పుడు ఉమెన్ కమిషన్ని కలిసారు కాబట్టి మహిళా సంఘాలు వారు వచ్చి ఏమేమి ఫిర్యాదు చేశారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఇటు కొన్ని ఏవైతే ఎవిడెన్స్లు కూడా దాంతోపాటు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి కూడా ఇటు మహిళా కమిషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారంతో మొన్న ఎప్పుడైతే భరోసా కేంద్రానికి విక్టిమ్ వచ్చిందో అప్పుడు కొన్ని వివరాలు సేకరించినట్టుగా మనకు సమాచారంతో దానిపైన కూడా ఇంటర్నల్గా దర్యాప్తు చేయాలని కూడా మహిళా కమిషన్ నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారంతో కొన్ని వివరాలను కూడా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తెప్పించుకోవాలని కూడా చూస్తుంది. ఒకవేళ అవి రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఉమెన్ కమిషన్ కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రాణా, అయితే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె 2019లోనే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అని చెప్తున్నారు. అయితే అప్పటి నుంచే జానీ మాస్టర్ ఆమె పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్తున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. తను కంటెస్టెంట్గా వచ్చినప్పుడు తన వయసు 16 సంవత్సరాలు. తర్వాత కంటెస్టెంట్గా వచ్చినప్పుడు నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చి తర్వాత అక్కడ టాప్ 5లోకి ఫైనల్స్కి వచ్చాను. తర్వాత కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తున్నాను. అప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఆ టీం ఏదైతే ఉందో అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది. 2019లో నేను ఆ టీంలో జాయిన్ అయిన తర్వాత అదే సంవత్సరంలో ఇటు చెన్నై, ఇటు హైదరాబాదు, ముంబైకి 3 సార్లు అవుట్డోర్ షూటింగ్స్ కోసం నన్ను తీసుకెళ్లారు. అప్పుడు మా మదర్ని కూడా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే టికెట్లు దొరకలేదనో లేకపోతే ఇతర కారణాలు చెప్పి మా మదర్ కూడా నా వెంట రానికుండా వాళ్ళు చేశారు. అప్పుడు నేను వాళ్ళ వెంట వెళ్ళాను. బాంబేకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి వచ్చిన తర్వాత తను నన్ను హోటల్కి రప్పించుకున్నాడని అప్పుడు నా పైన అఘాయిత్యం చేశాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది విషయం చెప్తే నేను ఇండస్ట్రీలో నీకు అవకాశాలు లేకుండా నీ కెరీర్ని క్లోజ్ చేస్తాననేసి కూడా బెదిరించాడు. అందుకే నేను సైలెంట్ అయిపోయాననేసి కూడా కంప్లైంట్ కాపీలే చేస్తుంది. ఇప్పుడు ఈ విషయాలంతా కూడా ముఖ్యంగా తన వయసు ఎప్పుడైతే జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినప్పుడు తన వయసు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డులు కూడా భరోసా కేంద్రం వాళ్ళు సేకరించినట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఇప్పుడు పోక్సో చట్టాన్ని యాడ్ చేయమనేసి నాసింగ్ పోలీసులకి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క పోక్సో యాక్ట్ని కూడా ఇప్పుడు అతని పైన పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పటి వరకు జానీ మాస్టర్ నుంచి కూడా అతని సన్నిహితుల నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా.
ఒకవేళ ఇప్పుడు పోలీసులు నిజంగానే బృందాలుగా ఏర్పడి వెతుకుతుంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని 2 రోజుల్లోనే పట్టుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే తనే స్వయంగా వస్తాననేసి కూడా ఒక సన్నిహితుడి దగ్గర చెప్పినట్టుగా సమాచారంతో అయితే నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. పైగా ఇండస్ట్రీలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా ప్రాథమిక ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి నన్ను రమ్మంటే నేను ఎంక్వైరీకి హాజరవుతానని కూడా చెప్తున్నా. అయితే దీంట్లో మరో కోణం ఉంది. ముందస్తు అరెస్ట్ చేసే యోచన ఉందనుకొని అతను కూడా హైకోర్టుని ఆశ్రయించే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో అలిగేషన్స్ ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి సో ఇది పూర్తయినంత వరకు బెయిల్ మనం కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడైతే మహిళా కమిషన్ ఇతర వాళ్ళు కలిశారు కాబట్టి దాంతోపాటు ఇప్పుడు అక్కడ కూడా నాసిక్ పోలీస్ స్టేషన్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ అతను ఇటు మాలో కూడా దీనికి సంబంధించిన సభ్యత్వం కోల్పోయాడు. దాంతోపాటు విక్టిమ్ను అతను ఒక సినిమాలో వాళ్ళిద్దరు కూడా నటించారు. తర్వాత ఎన్నో కొరియోగ్రఫీ సాంగ్స్ కూడా వాళ్ళు చేశారు ఇద్దరుగా. సో అవన్నీ కూడా బేస్ చేసుకొని ఇప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎవరిది తప్పు ఎవరి తప్పు అంతా కూడా పోలీసులు నిర్ణయించాలి. నిర్ణయించిన తర్వాత అప్పుడు మీరందరూ కూడా మాట్లాడాలని కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అనేక కోణాల్లో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. దానితో పాటు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కొన్ని పేజీల్లో జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తాడు కాబట్టి వాళ్ళు ఇప్పటికే ట్రోలింగ్స్ చేస్తున్నారు. పూర్తిగా అతన్ని సస్పెండ్ చేయాలని కూడా వారు కోరుతున్న నేపథ్యం కనపడుతుంది. ఆ రకంగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా కొన్ని పోస్ట్ అయితే మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పైన వేటు వేయడానికే పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. రేపో మాపో అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేసి కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.